హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సోప్స్ అండ్ డిటర్జెంట్స్. సోప్స్ గురించి, డిటర్జెంట్స్ గురించి, వీటి వేరియేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. వేరే చిన్న టాపిక్, ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మనకి ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. సో సోప్స్, డిటర్జెంట్స్ ఈ రెండు కూడా మనం క్లీనింగ్ పర్పస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ రెండు కూడా కెమికల్ సబ్స్టాన్సెస్. మరి వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేసాము, వీటికి ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అంటే, సో సోప్స్ అనేటివి ఏంటంటే ద కెమికల్ సబ్స్టాన్సెస్, దీస్ ఆర్ ద కెమికల్ సబ్స్టాన్సెస్. సో సోప్స్ అనేవి కెమికల్ సబ్స్టాన్సే. మరి ఎలాంటి కెమికల్ సబ్స్టాన్సెస్ అంటే సోడియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్. సోడియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్యాటీ యాసిడ్స్ యొక్క సోడియం సాల్ట్స్. సో ఫ్యాటీ యాసిడ్స్లో ఈ సోడియం రిలేటెడ్ సాల్ట్ ఉంది అంటే అది సోప్ లాగా యాక్ట్ చేస్తుంది. లేదా సోడియం లేకుంటే పొటాషియం అయినా ఉండొచ్చు అన్నమాట. పొటాషియం సాల్ట్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఒక లాంగ్ చైన్స్ అనమాట, లాంగ్ కెమికల్ చైన్స్ అనమాట. ఆ కెమికల్ చైన్స్లో లాస్ట్లో ఈ సోడియం కానీ పొటాషియం కానీ ఉండి ఆ చైన్ సాల్ట్ లాగా యాక్ట్ చేస్తే అలాంటి ఆ చైన్ను అలాంటి ఆ ఫ్యాటీ యాసిడ్స్ను, అలాంటి ఆ సోడియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ లేదా పొటాషియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ను మనం ఏమంటామంటే, ఆ కెమికల్ సబ్స్టెన్స్ని మనం ఏమంటామంటే సోప్స్ అని చెప్తామన్నమాట. మరి ఈ సోప్స్కి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఓన్లీ సాఫ్ట్ వాటర్తో మాత్రమే ఫోమ్ని ఇవ్వగలం అన్నమాట. దీస్ గివ్ ఫోమ్ విత్ సాఫ్ట్ వాటర్ ఓన్లీ. సో సోప్స్ అనేవి సాఫ్ట్ వాటర్తో మాత్రమే ఫోమ్ని ఇవ్వగలవు. అంటే సాఫ్ట్ వాటర్ అంటే మనకు తెలుసు కదండి, ఎటువంటి ఇంప్యూరిటీస్ లేనటువంటి ప్యూర్ వాటర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాంటి ప్యూర్ వాటర్ని సాఫ్ట్ వాటర్ అనొచ్చు. ఆ సాఫ్ట్ వాటర్తో మాత్రమే సోప్స్ మనకు ఎక్కువ ఫోమ్ను ఇస్తావన్నమాట, లేతర్ ఎక్కువ ఇస్తుంది. అదే హ్యాడ్ వాటర్ కనుక తీసుకుంటే, ఉప్పు నీళ్ళు, శుద్ధ నీళ్ళు తీసుకుంటే దాన్ని హ్యాడ్ వాటర్ అంటాం. ఆ హ్యాడ్ వాటర్తో ఈ సోప్స్ ఫోమ్ ఇవ్వలేవు. మరి ఎందుకు ఇవ్వలేవు అని మనం గమనిస్తే, ఈ హ్యాడ్ వాటర్లో కాల్షియం, మెగ్నీషియం యొక్క సల్ఫేట్లు, బైకార్బోనేట్లు ఉంటాయండి. సో కాల్షియం, మెగ్నీషియం యొక్క సల్ఫేట్లు, బైకార్బోనేట్లు ఉంటాయి. సో ఆ కాల్షియం, మెగ్నీషియంతో ఈ సోప్లో ఉన్నటువంటి ఈ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం, మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యేసి అవి ప్రెసిపిటేట్ లాగా మారిపోవడం వల్ల వాటర్లో అవి ఇన్సాల్యుబుల్ అయిపోతాయి. ప్రెసిపిటేట్ అంటే ఏంటంటే ఇన్సాల్యుబుల్, ఇంక కరగదు కాబట్టి మనకి ఇంకా ఫోమ్ ఇవ్వలేవు. అదే కరిగింది అంటే ఫోమ్ ఇవ్వగలవు. సో అందుకే ఫ్యాటీ యాసిడ్స్ గెట్ precipitated fatty acid get precipitated with calcium or magnesium present in hard water. Present in hard water and insoluble with water and insoluble in water. సో అంటే ఏం జరుగుతుంది, సోప్స్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ లేదా సోప్సే హ్యాడ్ వాటర్తో ప్రెసిపిటేట్ అవుతున్నాయి. ఎందుకు ప్రెసిపిటేట్ అవుతున్నాయి అంటే హ్యాడ్ వాటర్లో ఈ కాల్షియం, మెగ్నీషియం యొక్క సల్ఫేట్లు, బైకార్బోనేట్లు ఉంటాయి కాబట్టి ఈ కాల్షియం, మెగ్నీషియంలు
తో ఈ ఫ్యాటీ యాసిడ్స్ రియాక్ట్ అయ్యేసి ప్రెసిపిటేట్ లాగా మారిపోతున్నాయి అనమాట. గెట్ ప్రెసిపిటేటెడ్ విత్ కాల్షియం మెగ్నీషియం ప్రజెంట్ ఇన్ హ్యాడ్ వాటర్. సో ఈ ప్రెసిపిటేట్ అయిపోయింది కాబట్టి అవి ఇన్సాల్యుబుల్ అనమాట. అవి ఇంకా వాటర్లో కరగవు. అవి కరగవు కాబట్టి ఇంకా ఫోమ్ను ఇవ్వలేవు హ్యాడ్ వాటర్తో. అందుకే ఓన్లీ సాఫ్ట్ వాటర్తో మాత్రమే ఫోమ్ను ఇవ్వగలవు అనమాట. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ సోప్. సో సోప్ అంటే ఏంటండి, సోడియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ లేదా పొటాషియం సాల్ట్స్ యొక్క ఫ్యాటీ యాసిడ్స్ని సోప్స్ అంటాము. అవి ఓన్లీ సాఫ్ట్ వాటర్తో మాత్రమే మనకు లాథర్ను ఇవ్వగలవు, ఫోమ్ని ఇవ్వగలవు. హ్యాడ్ వాటర్తో ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు అంటే దాంట్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం మెగ్నీషియం యొక్క బైకార్బోనేట్తో రియాక్ట్ అయ్యి ఆ కాల్షియం మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యేసి ప్రెసిపిటేట్ అయిపోతుంటాయి. సో ప్రెసిపిటేట్ అయిపోయి ఇవి ఇన్సాల్యుబుల్ కాబట్టి ఆ వాటర్లో డిజాల్వ్ కాదు, ఇన్సాల్యుబుల్ కాబట్టి సాల్యుబుల్ కావు కాబట్టి అవి మనకు ఫోమ్ను ఇవ్వలేకపోతున్నాయి అన్నమాట. మరి సేమ్ ఇప్పుడు చెప్పిన దానికంతా ఈ అపోజిటే డిటర్జెంట్ అనమాట. మరి డిటర్జెంట్ అంటే ఏంటంటే ఇవి కూడా కెమికల్ సబ్స్టాన్సే. ద కెమికల్ సబ్స్టాన్సెస్ which contains the chemical substance which contains sulfates or sulfonic acids groups. Contains sulfates or sulfonic యాసిడ్ గ్రూప్స్ అన్నమాట. సో ఈ కెమికల్ సబ్స్టాన్స్లో ఇక్కడ మనం సోడియం సాల్ట్స్, పొటాషియం సాల్ట్స్ ఎలా చెప్పామో అలాగే ఇక్కడ సల్ఫర్ రిలేటెడ్ కాంపౌండ్స్ ఉంటాయి. లైక్ సల్ఫేట్స్ కానీ సల్ఫోనిక్ యాసిడ్ కాంపౌండ్స్ గ్రూప్స్ కానీ ఉంటే అలాంటి కెమికల్ సబ్స్టాన్స్ను డిటర్జెంట్ అంటాము. ఇవి ఏం చేయగలవు అంటే దే కెన్ గివ్ ఫోమ్ విత్ బోత్ సాఫ్ట్ అండ్ హ్యాడ్ వాటర్. సాఫ్ట్ వాటర్తోనూ హ్యాడ్ వాటర్తోనూ రెండింటితోనూ కూడా ఇవి ఫోమ్ను ఇవ్వగలవు అన్నమాట. రెండింటితో కూడా ఫోమ్ను ఇవ్వగలవు. లెట్స్ సీ. గివ్ ఫోమ్ విత్ బోత్ సాఫ్ట్ అండ్ హ్యాడ్ వాటర్. సాఫ్ట్ వాటర్తోనూ హ్యాడ్ వాటర్తో రెండింటితో కూడా ఫోమ్ ఇవ్వగలవు డిటర్జెంట్స్ అనమాట. మరి ఇవ్వగలవు అంటే దాని మీనింగ్ ఏంటి? సో దీంట్లో ఉన్నటువంటి ఈ సల్ఫేట్, ఇక్కడ ఏదైతే ఫ్యాటీ యాసిడ్ ప్రెసిపిటేట్ అయిందో కాల్షియం మెగ్నీషియంతో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఉన్నటువంటి సల్ఫేటు, ఈ సల్ఫోనిక్ యాసిడ్ కూడా ఆ కాల్షియం మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యేసి ప్రెసిపిటేట్ కాదనమాట. ప్రెసిపిటేట్ కాకుండా సాల్యుబుల్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది అనమాట. సాల్యుబుల్ అయ్యేటువంటి కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి అది సాల్యుబుల్ అయ్యి వాటర్లో మనకు లాథర్ను, ఫోమ్ను ఇవ్వగలదు. సో ఏమని చెప్పచ్చు అంటే సల్ఫోనిక్ యాసిడ్స్ విత్ కాల్షియం అండ్ మెగ్నీషియం, ఈ కాల్షియం మెగ్నీషియంతో రియాక్ట్ అయ్యేసి which present in had water are soluble. సో హ్యాడ్ వాటర్లో ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియంతో ఈ సల్ఫోనిక్ యాసిడ్స్ రియాక్ట్ అవుతాయి. అవి ప్రెసిపిటేట్ కావు కాబట్టి సాల్యుబుల్ అవుతాయి కాబట్టి అది హ్యాడ్ వాటర్తో కూడా ఫోమ్ని ఇవ్వగలదు. అదే సోప్ అయితే దాంట్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం మెగ్నీషియంతో ప్రెసిపిటేట్ అయిపోయి ఇన్సాల్యుబుల్ అవుతున్నాయి కాబట్టి ఫోమ్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇక్కడ ప్రెసిపిటేట్ కాకుండా నాన్ ప్రెసిపిటేట్గానే ఉన్నాయి కాబట్టి అవి సాల్యుబుల్ అవుతున్నాయి కాబట్టి హ్యాడ్ వాటర్తో కూడా ఫోమ్ను ఇవ్వగలుగుతున్నాయి. దిస్ ఈజ్ టుడేస్ టాపిక్ అబౌట్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకుంటే రిపీటెడ్ మళ్ళీ ఇంకొకసారి వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ కామెంట్స్ని కన్సిడర్ చేసి, మీ డౌట్ని కన్సిడర్ చేసి వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మొత్తం టాపిక్ అంతా కూడా స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. సోప్స్, డిటర్జెంట్స్. సో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.